హలో గాయ్స్, ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, ఇదే నింజా వారియర్ ద డిఫికల్ట్ గేమ్. ఇప్పుడు మనము ఈసారి మాత్రం ఫస్ట్ నుంచి రాబోతున్నాం అన్నమాట, బ్యాంబూ ఫారెస్ట్ నుంచి. మీరే చూస్తారు ఏది డిఫికల్ట్ ఏది ఈజీ అని. లెట్స్ ప్లే. చూడండి ఫ్రెండ్స్, మీకు కాస్ట్యూమ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీకు స్టార్ట్లో ఈ కాస్ట్యూమ్ కొనేదానికి ఉండదు. ఈ గ్రీన్ కలర్ జెమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, 200 ఉంటాయి ఒక్కో కాస్ట్యూమ్కి. మీకు ఇంకోటి చెప్పాలి, మనము ఈ మనుషుల్ని కిల్స్ చేస్తే కొంతమంది దగ్గర మనీ ఉండదు, కొంతమంది దగ్గర మనీ ఉండదు. చూడండి ఎంత సింపుల్గా చంపేస్తున్నాను ఈ స్పీడ్ పవర్తో. అదే మనం చాలా కష్టంగా చేస్తున్నాం, అంటే స్పీడ్ పవర్ ఎక్కువగా యూజ్ చేయొద్దు, అలవాటు పడిపోతారు అనేది. పైగా జంపింగ్ ఫింగర్ అటాకింగ్ అంటే చాలా కష్టం. చాలామంది స్పీడ్ పవర్ చంపేసి వెళ్ళిపోతారు, కానీ స్టార్టింగ్ లెవెల్లోనే ఇలా ఉండకూడదు ఫ్రెండ్స్. మనం ముందరికి వెళ్ళే కొద్దీ చాలా కష్టాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎత్తులు వచ్చేసినప్పుడే మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఆ సౌండ్ వల్ల. నెక్స్ట్ గేమ్ నుంచి మీకు ఇంకోటి చెప్పాలి ఫ్రెండ్స్, ఒకేసారి 2 జార్స్ని పర్ఫెక్ట్ పగలగొట్టడం ఎలాగో చూద్దాం ఈసారి. అప్పుడే కాదు, 2 జార్స్ ఎప్పుడైతే దగ్గర ఉంటే అప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్పైక్స్ ఉన్నాయి, అందుకే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పైగా ముందే నింజా ప్లేస్ వేసుకుంటూ వెళ్తే ముందర ఏమన్నా ఎనిమిస్ ఉంటే చచ్చిపోతారు ఫ్రెండ్స్, ఇంక మళ్ళీ టైం వేస్ట్ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇదే మంచి టైం. పర్ఫెక్ట్గా మిడిల్ కంటే కొంచెం ముందర ఉన్నప్పుడు కొట్టాలి ఫ్రెండ్స్, 2 ఒకేసారి పగిలిపోతాయి. అని చూద్దాం. చూసారా, మళ్ళీ కొంతమంది మనం అట్లా క్యాల్కులేట్ చేయకుండానే ఈజీగా తెచ్చేస్తాం ఫ్రెండ్స్. బట్ నేను లాస్ట్ వచ్చేదానికి తెలుసుకున్నాను మెథడ్ని, అందుకే నేను అది మాత్రం చేయలేదు ఫ్రెండ్స్. మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. బూయా అంటే విక్టరీ అని అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఫ్రీ ఫైర్ చూసినాక అందరికీ అర్థమైంది బూయా అంటే విక్టరీ అని. సారీ ఫ్రెండ్స్, మర్చిపోయినాం. మనం సౌండ్ లెవెల్స్ తగ్గించేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే సెట్టింగ్. మనం సౌండ్ ఆఫ్ చేయొచ్చు, మ్యూజిక్ ఆఫ్ చేయొచ్చు. మ్యూజిక్ ఎలా ఉంటుందో వినండి ఫ్రెండ్స్. గేమ్లోకి వెళ్ళినాక మ్యూజిక్ ఇలా ఉంటుంది. విన్నారు కదా, చూసారా, ఒక్కదానికి ఒక మ్యూజిక్ ఉంది. చూడండి, ఒక్కో మ్యాప్కి కూడా ఒక మ్యూజిక్. నిజంగా ఈ నింజా వారియర్ ఆడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. కానీ మీకు వీడియో ఇబ్బందిగా ఉండకూడదని నేను సౌండ్ మ్యూజిక్ 2 ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూడబోయేదైతే మీరు 5th లెవెల్. ఇక్కడికి రావాలంటే నేను చాలా కష్టపడాను ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్లో నుంచి ఇలా రావడం వల్ల నాకు 1 year పట్టింది ఇక్కడికి వరకు రావడానికి. మళ్ళీ ఆ ఇయర్ మొత్తం ఆడింది డిలీట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేసిన ఫ్రెండ్స్. 2 daysలో ఈ మ్యాప్ 3rd మ్యాప్కి వచ్చేసి 5th లెవెల్. ఎలా ఉన్నానో అలానే. ఏమంటే నా దగ్గర మనీ తగ్గిపోయింది, జెమ్స్ తక్కువ ఉన్నాయి, ఫాస్ట్గా వచ్చేసాను కదా అందుకే. ఇదిగో ఇంతవరకు ఈ బ్యాంబూ ఫారెస్ట్లో అనేవాడు రాక్షసుడు ఉంటాడు ఫ్రెండ్స్. వీడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. మన దగ్గర ఒక టెక్నిక్ ఉంది, చాలామంది అయితే
చనిపోతా మళ్ళీ వేస్తారు. ఫస్ట్ వేయాల్సిన బుల్లెట్స్ వేసి చనిపోతారు. కానీ నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది, మీరే చూడండి. చూడండి, ఫస్ట్ ఇలా వెళ్తున్నాం కదా, ఇక్కడ చాలామంది ఉంటారు. భయం లేదు ఫ్రెండ్స్, ముందరికి వెళ్ళండి. షీల్డ్ ఉంటేనే భయపడాలి ఎప్పుడు. చూడండి, యాక్చువల్గా నేను దాంట్లో పడేవాడిని, కానీ నా టెక్నిక్తో అలా ముందరికి వెళ్ళిపోయినా. పైగా ఇంకోటి ఫ్రెండ్స్, ఎక్కడైతే అలా మేకు కొట్టుంటుందో, గొడ్డలి, మనము అక్కడ చాలా మనీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని వాటిలో తక్కువ ఉంటుంది, కొన్ని వాటిలో ఎక్కువ ఉంటుంది. అది మనం చెప్పలేము. ఇదే ఫ్రెండ్స్ ఫైర్. వీళ్ళందరినీ గన్మెన్స్ అంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే గన్తో కొట్టి చంపుతారు, లేకపోతే బుల్లెట్తో వేస్తారు. చూడండి ఏం వేస్తున్నాడు. ఇప్పుడు వాడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే షీల్డ్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు, మనం ఆపలేం వీళ్ళని. వీళ్ళు కిందికి దిగి రాలేరు కాబట్టి మనకు నో ప్రాబ్లం. వాళ్ళు అటు మళ్ళుకున్నప్పుడు కొట్టేయచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ సౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తగిలిందా లేదా అని చూసుకోవాలా. ఒకవేళ వాళ్ళకి తగలేకుండా షీల్డ్ ఉండిందనుకో చాలా కష్టం, అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అది మాత్రం. అందుకే సౌండ్ లేనప్పుడు ముందు జాగ్రత్తతో నింజా బ్లేడ్స్ వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ డిఫికల్టీ లెవెల్. చూడండి, ఇలా మెట్లలాగా వెళ్ళాలి. చాలామంది ఆ మెట్లంతా ఎక్కుకుంటూ వెళ్తారు. ఎలా అంటే జాగ్రత్తగా, మెల్లగా, నిదానంగా. కానీ అంత భయం ఎందుకులే, సింపుల్గా. సారీ ఫ్రెండ్స్, వన్ మోర్ టైం ట్రై చేద్దాం. సౌండ్ లేకపోతే నాకు కొంచెం ప్రాబ్లం ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో. పట్టు వదలకూడదు. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇది కూడా చనిపోయినాం ఫ్రెండ్స్. సరే, ఇంకోసారి రీట్రై చేద్దాం. మనకు ఈ లెవెల్ దగ్గరే కదా వచ్చింది. లెట్స్ ట్రై వన్ మోర్ టైం. ప్రాబ్లం లేదు, దగ్గరికి పోతే వాళ్ళు ఏం చంపలేరు. ఈసారి కొంచెం ఫాస్ట్గా వెళ్దామని ట్రై చేద్దాం. వాడు అటు పక్క మళ్ళుకున్నాక వెళ్దాం. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా ముగిస్తా ఫ్రెండ్స్, మీరేమన్నానండి, నా మీద డౌట్స్ పెట్టుకోవద్దు. చంపడమే ఫ్రెండ్స్, నుంచి దీనివో తగ్గేదేలే పుష్ప. ఇప్పుడు నార్మల్గా ఆ మెథడ్లోనే వెళ్దాం, ఎంతసేపు అవుతుందో చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ మెయిన్గా ఇక్కడ ఒక డెమోన్ ఉంటాడు. అరే టచ్ పని చేయలేదు ఫ్రెండ్స్. నెవర్ గివ్ అప్ అనే స్లోగన్ ఇక్కడే మనకు వస్తుంది. చూసారా, సింపుల్గా తప్పించుకునేసా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు గన్స్మెన్స్ ఉన్నారు. మనల్ని చూస్తే కాలుస్తారు, కానీ మనం మాత్రం ఎప్పటికీ తగ్గకూడదు ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది. ఆ డెమాన్ని కిల్ చేయడమే, ఇంకా వీళ్ళిద్దరిని చంపేసి. చూసారా ఫ్రెండ్స్, ఆ ఇద్దరు గన్మెన్స్ వల్ల మనం ఆ షాడోని దాటి వస్తే చాలు, మనమైతే చనిపోతాము. ఇది ఫ్రెండ్స్ మెయిన్. చూడండి, మోడల్ దాదాపు సేమ్ ఉంటుంది. అక్కడే ఒక రాక్షసుడు ఉంటాడు. చూసారా, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవబోతున్నాం.
మనకు నచ్చినన్ని నింజా బ్లేడ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఎవరంటే భయమే లేదు. పైగా ఫ్రెండ్స్ వాడు కత్తితో కొడితే మనం ఈజీగా చనిపోతాం. అందుకే ఈ గోడ ఉంటుంది ఫ్రెండ్స్. వాడు కనుక వచ్చినాక కొంచెం దూరం వెళ్తే చాలు, కింద దిగేసి పాటు మనం వేసేయడమే. వాడికి అంత తొందరగా అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. నాకు తెలిసి రైకి రియూలో కూడా ఇలానే డెమోన్స్ ఉంటారు అనుకుంటా. వీడిని చంపడానికి మినిమం 3 times కిందికి దిగాలి ఫ్రెండ్స్, లేదా మ్యాక్సిమం 5 times దిగాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా వచ్చేసిందో వాడికి పవర్. ఇంకొంచెంలో చనిపోతాడు ఫ్రెండ్స్, ఇది మాత్రం గ్యారెంటీ. చెప్పాను కదా చనిపోతాడని. ఇప్పుడు మనం వెళ్ళి వాడి మీద గంతులు వేద్దాం. పడిపో. ఇవాళకి వీడియో చాలు ఫ్రెండ్స్, బాయ్.